అందంగా ఉండాలి, కొరియన్స్లా గ్లాసీ లుక్లో కనిపించాలి. సహజంగా యువతలో కలిగే కోరిక ఇది. అయితే అందం కోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. తెల్లగా ఉండాలన్న అబ్సెషన్లో కనిపించిన క్రీములన్నీ కొనేయడం, బ్యూటీ ట్రెండ్స్ ఫాలో అయిపోవడం, దీనికి తోడు నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ అంటూ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే ప్రచారంతో ఆ మాయలో పడి వాటిని పూసుకొని చర్మానికి హాని కొని తెచ్చుకుంటున్నారు టీనేజర్స్. అసలు అందం కోసం వాడుతున్న మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులు చర్మానికి మేలు చేస్తున్నాయా లేక శాశ్వత హాని కలిగిస్తున్నాయా? కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ దీక్షతో మా ప్రతినిధి వర్షిత ముఖాముఖి. సౌందర్య సాధనాల మార్కెట్లో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. మేకప్కు ప్రత్యామ్నాయంగా లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ అంటూ స్కిన్ టింట్స్, బ్రోజెల్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం యువతంతా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. న్యాచురల్స్, హెర్బల్స్ అనేవి ఇవి ఎంతవరకు నిజమైనవి? వీటి వలన ఎలాంటి చర్మ వ్యాధులు రావచ్చు? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే విషయాలను మనకు తెలపడానికి ప్రస్తుతం మనతో డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీక్ష గారు ఉన్నారు. ఆమె నుంచి మిగతా విషయాలను తెలుసుకుందాం. మ్యామ్, ప్రస్తుతం అన్ని ప్రొడక్ట్స్ వెనుక కూడాను న్యాచురల్స్, హెర్బల్స్ అని రాసి ఉంటుంది. ఆ మాటని ఎంతవరకు నమ్మగలం? ఇంకా మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే ఇంగ్రీడియంట్స్లో ఏ రసాయనాలను మనం గమనించాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్, ఆర్గానిక్ అనగానే అట్రాక్ట్ అయిపోతున్నారు, అది కెమికల్స్ కాదు అనుకుని. కానీ ఆ న్యాచురల్స్, ఆర్గానిక్స్ అనేవి చాలా మటుకు బొటానికల్స్ అంటాం. అంటే చెట్ల నుంచి కానీ పూల నుంచి కానీ అట్లా తయారు చేసినటువంటివి బొటానికల్స్ అంటాం అన్నమాట. అట్లాగే న్యాచురల్గా ఉండేటువంటి ప్రోడక్ట్స్ నుంచి కూడా తయారు చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇవన్నీ కూడా ప్యూరిటీ ఉంది, ఎంతవరకు వాటి గురించి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందనేది తెలియదు. దాంట్లో చాలా మీరు చూస్తే కనుక ఆ ట్యూబ్స్ వెనకాల ఏముందని కూడా ఏమీ రాసి ఉండదు, ఊరికనే ఉంటుందంటే ఒక పేరు ఇస్తారు, దిస్ ఈజ్ స్కిన్ లైట్నింగ్ కోసం అని చెప్పేసి తర్వాత సన్ స్క్రీనర్ అని చెప్పి, మాయిశ్చరైజర్ అని చెప్పేసి ఉంటాయి. దానిలో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని కూడా ఉండదు. కానీ మనకున్నటువంటి అంటే నార్త్ ఇండియన్స్ స్కిన్ వేరు, సౌత్ ఇండియన్స్ స్కిన్ వేరు. సౌత్ ఇండియన్ స్కిన్ లైట్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది ఎక్కువగా. నార్త్ ఇండియన్స్లోనేమో ఎక్కువగా వాళ్ళకి కొంచెం ఫెయిర్ స్కిన్డ్ పీపుల్ ఉంటారు. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వలన, మనకున్నటువంటి వాతావరణం వలన మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ కాస్మెటిక్స్ కానీ ఏవి కానీ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కువ వాడుకుంటే దాని వలన వచ్చేటువంటి నష్టాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ న్యాచురల్, ఆర్గానిక్ అనే వర్డ్స్కి అట్రాక్ట్ అవ్వద్దు. దానిలో ఉన్నటువంటివి ఏమున్నాయి అనేది గమనించుకోండి. ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు అనేది చూసుకోవాలి. ఇంకా ప్రస్తుతం ఇంటర్నెట్ అన్నింటిలో కూడా నో మేకప్ లుక్ అని ట్రెండ్ అవుతుంది. అయితే వీటి కోసం అని స్కిన్ టింట్స్, లిక్విడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగవచ్చు? ఈ నో మేకప్ అంటే మేకప్ లేదని కాదండి, అది ఒక రకమైనటువంటి మేకప్. అంటే లిక్విడ్స్ ఎక్కువ ఉన్నవి అవి వాడుతున్నారు వాళ్ళు. అట్లాగే మచ్చలు ఉన్నాయనుకోండి, ఆ మచ్చ ప్రాంతంలో వాడడానికి ఒక రకమైన క్రీము వాడతారు. ఇటువంటి లిక్విడ్స్ వలన అబ్జార్ప్షన్, స్కిన్ లోపలికి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఉండడం వలన వాళ్ళకి ఎక్కువగా ర్యాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొరియన్ స్కిన్ ఇలా ఉంది కదా, మనం కూడా వాడితే వాళ్ళలాగా అయిపోతాము అని మనం అనుకోకూడదండి. కొరియన్ స్కిన్ వేరు, మన సౌత్ ఇండియన్ స్కిన్ వేరు. అందుకని మన స్కిన్కి తగ్గ రసాయనాలు ఉన్నటువంటివి కానివ్వండి, న్యాచురల్ కానివ్వండి, ఆర్గానిక్ అనండి, ఏదైనా అనండి, మన స్కిన్కి సూటబుల్గా ఉన్నటువంటివే మనం వాడుకోవాలి. ఫిల్టర్ చర్మం అనేది నిజ జీవితంలో నిజంగానే సాధ్యమవుతుందా? అవ్వదు. నిజ జీవితంలో పక్కన వాళ్ళలాగానే చర్మం మంది కూడా ఉండాలి అనుకునేది చాలా చాలా కష్టం. ఇప్పుడు సినిమా యాక్టర్స్ని చూసి వీళ్ళు కూడా అటువంటివి వాడదాము, వాళ్ళు ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సర్సే, సినిమా యాక్టర్స్లు కూడాను వాళ్ళు చెప్పినవి వాడదామని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫుడ్లో కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లా చేసుకోబట్టి వాళ్ళ చర్మం అలా ఉంది. కానీ ఓన్లీ క్రీములు వాడడం వలన వాళ్ళ చర్మం అలా ఉండదు.
ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాధ్యతాయుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు. మంచి ప్రోడక్ట్ అవునా కాదా అని వాళ్ళు చూసుకుని వాళ్ళు దాని గురించి చెప్పగలగాలి. ప్రస్తుతం మన భారతదేశం వాతావరణానికి అనుకూలంగా ఎలాంటి ప్రొడక్ట్స్ ప్రస్తుతం యూజ్ చేస్తే మంచిదని మీరు సజెస్ట్ చేస్తారు? మనకి 2 రకాల ప్రోడక్ట్స్ చాలా ముఖ్యమండి. ఒకటి సన్ స్క్రీనర్, రెండోది మాయిశ్చరైజర్. వీటన్నిటికంటే కూడా సరి అయినటువంటి వాతావరణంలో మనం ఉండడం, కొంచెం గాలి వేసేటట్లుగా ఉండడం కానివ్వండి, మంచినీళ్ళు ఎక్కువగా తాగడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము, సన్ స్క్రీనర్ డే టైము, మాయిశ్చరైజర్ నైట్ టైము వాడుకోవాలి. అలా అన్నాను కదా అని చాలామంది పేషెంట్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు రేకుల షెడ్డుల్లో ఉంటారు. ఇంత సమ్మర్లో రేకుల షెడ్లో రాత్రిపూట వాళ్ళని మాయిశ్చరైజర్ రాసుకోమని అడగగలమా? అడగకూడదు. రాసుకుంటే వాళ్ళకి క్లాగ్ అయిపోతాయి, పోర్స్ క్లాగ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారని కూడా అడుగుతాం. ఇవి చాలా ఇంపార్టెంట్. హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి మాయిశ్చరైజర్స్లోను. సెరమైడ్స్ అని చెప్పేసి మన స్కిన్లోనే ఉండేటువంటివి ఇప్పుడు బయట క్రీమ్స్లో కూడా పెట్టారు సెరమైడ్స్. ఇవి బాగా వర్క్ చేస్తాయి. సన్ స్క్రీనర్ కూడా మనం తప్పకుండా వాడుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అందం పెంచుకోవాలనే క్రమంలో చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రెండ్స్ కోసం కాకుండా చర్మం యొక్క సురక్షితం కోసం ఉత్పత్తుల్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన చర్మమే అందమని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. కెమెరామెన్ శేషబాబుతో వర్షిత, ATV న్యూస్, విజయవాడ.